హాయ్ ఫ్రెండ్స్, మేము ఈరోజు షిరిడి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. సో లాస్ట్ 4 years బ్యాక్ అనుకున్నాం, ఆ రోజు కుదరలేదు. మళ్ళీ ఎలా మనకు దేవుడు అనుగ్రహం లేకపోతే రాలేమన్నట్టుగా. సో ఈరోజు మాకైతే కుదిరింది, అప్పుడు కుదరలేదు. సో మేము ఎలా ప్లాన్ చేసుకున్నాం, ఎలా వెళ్తున్నాం అనేది మొత్తం మీకు డీటెయిల్గా చెప్తాను. సో మేమైతే లింగంపల్లి నుంచి షిరిడీకి ప్లాన్ చేసాము. లింగంపల్లిలో మనకు అరౌండ్ 4:30 కల్లా ట్రైన్ ఉంటుంది. ట్రైన్ ఎక్కిన తర్వాత మనకు మార్నింగ్ షిరిడీకి 9:30 లోపు దిగేయచ్చు. సో షిరిడీలో దిగగానే మనకు ఒక అద్భుతంగా మైండ్ సెట్ చాలా ప్రశాంతిగా, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో రైల్వే స్టేషన్ దిగంగానే మీకు ర్యాపిడో అవ్వచ్చు, ఓలా అవ్వచ్చు, ఒకరు అవ్వచ్చు, ఎనీథింగ్ ఏదైనా ఆటో కానీ క్యాబ్ కానీ ఏదైనా బుక్ చేసుకొని మనం షిరిడీ దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళే ముందుగా మనం ఏంటంటే ఒక హోటల్ అలాంటిది ఏదైనా మనకు దగ్గరలో ఉండేది బుక్ చేసుకుంటే బెటరు. లేదు మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్నా ఓకే, లేదు మనము అక్కడికి వెళ్ళి డైరెక్ట్గానే తీసుకోవచ్చు, ఖాళీ ఉన్నా లేవో తీసుకోవచ్చు. సో మేమైతే డైరెక్ట్గానే వెళ్ళాం, చూసుకున్నాం, మాకైతే దొరికింది. సో 2000 రూపీస్లో మనకు హోటల్ రూమ్ అయితే పర్ డే ఉంటుంది అనమాట. బెడ్ అవ్వచ్చు, అన్నీ నీట్గా అయితే ఉన్నాయి హోటల్ రూమ్లో. వాష్రూమ్ కానీ అన్నీ కానీ చాలా బాగా అనిపించింది మాకు ఈ హోటల్లో. ఈ హోటల్ పేరు వచ్చేసి 9 కాయిన్. 9 కాయిన్స్ అంటే ఏంటో తెలుసు కదా, సాయిబాబా గారు లక్ష్మీబాయి సిండే గారికి ఇచ్చిన కాయిన్స్ ఇవి. సో ఆ కాయిన్స్ మీదగా వచ్చిందనే 9 కాయిన్స్ అని హోటల్ పేరు పెట్టారు. సో అండ్ మెయిన్ ఇక్కడ మనకు అనిపించింది ఏంటి అంటే చాలా ప్రశాంతతగా ఉందన్నమాట. అంటే సాయినాథుడు మనకు రావాలి అని రాసి పెట్టుంటే కంపల్సరీగా వస్తాము. వచ్చిన తర్వాత చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది, చాలా మనశ్శాంతిగా ఉంటుంది. ఎన్నో రోజుల నుంచి ప్లాన్ చేసినా మాకు కుదరలేదు, కానీ ఈరోజు మేము ప్లాన్ చేసినప్పుడు మేము చాలా హ్యాపీగా అయితే వచ్చాం. వచ్చేటప్పుడు జర్నీ కూడా, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఎంత అట్మాస్ఫియర్ కూడా చాలా హ్యాపీగా అనిపించింది మాకు. అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్ ఇక్కడ ఏంటి అంటే కుల మతాలకి భేదాలకి ఏది కూడా సంబంధం లేకుండా వచ్చే టెంపుల్, ఏకైక టెంపుల్ సాయిబాబా టెంపుల్. సో మేము హోటల్లో ఇక్కడ మెనూలో మొత్తం ఫుడ్డు గిడ్డు అన్నీ హోటల్లోనే మనకు రాసి పెట్టుంటారు ఇందాక మీరు చూసినట్టుగా. సో ఇక్కడి నుంచి మనం టెంపుల్కి వెళ్ళాలి. టెంపుల్కి వెళ్ళే ముందు మనకేంటి అంటే ఫోన్ అవ్వచ్చు, మన స్లిప్పర్స్ అవ్వచ్చు, అక్కడ మనం ఇక్కడ పెట్టుకోవడానికి ఒక లాకర్ ఇస్తారనమాట. ఆ లాకర్లో పెట్టుకున్న తర్వాత మనం గేట్ నెంబర్ 200 గేట్ది, సరే ఎక్కువ సిటిజన్ ఎవరైనా ఉంటే ఇక్కడ 1లో నుంచి వెళ్ళిపోవచ్చు. మనకైతే 6 ఇచ్చారు, గేట్ నెంబర్ 6 ఇచ్చారు. సో ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మొబైల్ అలౌడ్ లేదు, బట్ మనం లోపల తీయడానికి కూడా కుదరదు కాబట్టి సో ఇక్కడే పెట్టేసి వెళ్తున్నాం. 6 నెంబర్ గేట్ నుంచి మనకు వచ్చింది. సో మనం గేట్ల నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత చాలా హ్యాపీగా అయితే దర్శించుకున్నాం. బయటకు వచ్చిన తర్వాత మనకు లడ్డు కానీ ఏమన్నా అంటే దేవుడికి సంబంధించిన బొమ్మలు అవ్వచ్చు, దారం అవ్వచ్చు, బుక్స్ కానీ సీడీల్స్ కానీ మొత్తం కానీ ఇక్కడ మనకు దొరుకుతున్నాయి. అన్ని విధాలుగా సాయిబాబా సాంగ్స్ అవ్వచ్చు, అన్నీ కానీ ఎవ్రీది బయట తిరుగుతుంది. అండ్ టీ కూడా, టీ కాఫీ, ఇక్కడ టీ వచ్చేసి 1 రూపీ, కాఫీ వచ్చేసి 2 రూపీస్ మాత్రమే. అండ్ ఇదంతా దర్శనం చేసుకుని మనం బయటకు వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి మనకు 1 కిలోమీటర్లో భోజనాలు అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఈ భోజనాలకు వెళ్ళాలి కాబట్టి ముందు మనకు ఇక్కడ దొరకమయ్యి అనేది ఇక్కడ ఫస్ట్ సాయినాథుడు మనకు భక్తులకి మొత్తానికి ఇక్కడ ఫస్ట్ దర్శనం ఇచ్చాడు అంటారు. సో ఇక్కడ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అక్కడ టెంపుల్ కానీ అన్నీ కట్టారు, అన్నీ చేశారని అంటారు అంతా పెద్దలు. సో ఇక్కడ అన్నీ చూసుకొని మనం ఇప్పుడైతే భోజనానికి వెళ్ళాలి. భోజనం చేసిన తర్వాత మళ్ళీ మనం శనేశ్వరుడి దేవాలయం ఉంటుంది, అక్కడికి కూడా వెళ్ళాలి. మెయిన్ ఇంకొకటి ఏంటి అంటే ఇలా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత శ్రీ చవాడి అని మనకి ఇక్కడ సాయిబాబా ఫస్ట్ భక్తులకి ఇక్కడే దర్శనం ఇచ్చాడంట. సో ఈ భక్తులకి ఇక్కడ దర్శనం ఇచ్చిన తర్వాత శ్రీ చవాడి అనే దగ్గరే మెయిన్ దొరకమయ్యి పక్కనే ఉంటాయి. సో ఇక్కడ సాయిబాబా ఫస్ట్ భక్తులకి దర్శనం ఇచ్చాడు అని అంటారు పెద్దలందరూ. సో ఇక్కడి నుంచి పక్కనే మళ్ళీ టెంపుల్ కట్టారు అని అంటారు అనమాట సాయిబాబాకి. సో అందరు భక్తులందరూ కూడా ఇక్కడి నుంచి లోపల బాబాకి మొక్కుకొని బయటికి వస్తూ చాలా సంతోషంగా వస్తున్నారు. చాలా అంటే చాలా బాగా హ్యాపీగా అనిపించింది మాకు. అండ్ ఇంకా ఇక్కడి నుంచి మేమైతే ఇంకా ఆటో బుక్ చేసుకొని ఆటో మాట్లాడుకొని అయినా సరే
ఇంకా 1 కిలోమీటరు మనం ఉందని చెప్పాను కదా భోజనాలకి, అక్కడికైతే వెళ్దాము ఆటోలో. ఇప్పుడు మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత చూసారా ఎంతమంది భక్తులు ఉన్నారో. బాబోయ్, అసలు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అందరిని చూస్తుంటే. సో ఇక్కడికి వచ్చి మనం ఇక్కడ టోకెన్ అయితే తీసుకోవాలి. సో టోకెన్ తీసుకున్న తర్వాత మనం ఈ గేట్ల నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట, క్యూలో నుంచి. సో లోపలికి వెళ్తే ఎలా ఉంటుందో చూడండి మీరే. సో చాలా అంటే చాలామంది ఉన్నారు. అసలు నిజంగా ఇంతమందిని చూస్తుంటే నాకైతే ఈ తింటూ సాయిబాబా గురించి మాట్లాడుకుంటూ ఉంటే చాలా అంటే చాలా ఆనందంగా అనిపించింది. నాకైతే చాలా ఆనందంగా అనిపించింది. అసలు నేనైతే చాలా హ్యాపీగా ఉంది. ఫుడ్ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. 24 అవర్స్ ఇక్కడైతే ఫుడ్కి ఎలాంటి ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగా చూసుకుంటారు ఇక్కడ భక్తుల్ని. సో ఇక్కడ మనకు ఇంత అద్భుతంగా ప్రతిదీ జరుగుతుంది, ప్రతిదీ ఉంది కాబట్టి మీరైతే అందులో ఇంకోటి ఏంటంటే సాయిబాబా మనం తినేటప్పుడు కానీ మనం తిరిగేటప్పుడు కానీ ఎక్కడైనా మన పక్కనే ఉంటాడు ఏదో ఒక రూపంలోని భక్తులందరూ చాలా బాగా నమ్ముతారు ఇక్కడ. నేను ఆ నమ్మకంతో చాలామంది ఇక్కడికి వస్తుంటారు. సాయిబాబా నేనైతే నాకు మాటలు చెప్పుకోలేకపోతున్నాను, అంత హ్యాపీగా అనిపిస్తుంది నాకు. సో మనం ఇంకా ఇక్కడి నుంచి ఇప్పుడు శనీశ్వరుడి దేవాలయానికి అయితే వెళ్ళాలి. మనం బయటికి కారు బుక్ చేసుకుని వెళ్ళాల్సి వస్తుంది, ఎందుకంటే 70 కిలోమీటర్స్ అనమాట ఇక్కడి నుంచి. సో 70 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత అక్కడ మనము టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత దర్శించుకున్న తర్వాత మళ్ళీ వెనక్కి రిటర్న్ అయిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూడకూడదు అనమాట. సో అదనమాట. సో ఇప్పుడు మనం ఇంకా వెళ్తూ ఉంటే శనీశ్వరుడి దేవాలయం దగ్గరికి వెళ్తున్నప్పుడు ఇక్కడ మన చెరుకు రసం ఎలా అయితే మన హైదరాబాద్లో అక్కడ కూడా ఇస్తుంటారు అనమాట. మన కుప్పలు అవుట్స్కట్ అట్లా ఉంటుంది అనమాట. సో ఇక్కడ కూడా అదే కనిపించింది. సో ఒక వీడియో తీద్దామని తీసాను అనమాట. సో ఇప్పుడు మనం ఫైనల్గా శనీశ్వరుడి దేవాలయం దగ్గరికి వచ్చాము. ఇదే అనమాట. చాలామంది ఇక్కడ కూడా చాలామంది ఉన్నారు. సాయిబాబా టెంపుల్కి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు శనీశ్వరుడి దేవాలయం అయితే కంపల్సరీగా దర్శించుకోవాలి. దర్శించుకున్న తర్వాత మనం ఇంకా రిటర్న్ అయిపోవచ్చు అనమాట. అంటే మన ప్రయాణానికి మన దర్శనానికి అంటే క్లియర్గా చేసినట్టు అనమాట. అంటే దర్శనం పర్ఫెక్ట్గా చేసుకున్నట్టు అనమాట. సాయిబాబా దగ్గర నుంచి శనీశ్వరుడు దేవాలయం వరకు పర్ఫెక్ట్గా చేసుకున్నట్టు అనమాట. అంటే శనీశ్వరుడు దేవాలయం దగ్గరికి వచ్చి దర్శించుకున్న తర్వాత మన ప్రయాణం అంతా ఫినిష్ అయిన అనమాట. సో మనం శనీశ్వరుడు దేవాలయం దగ్గర నుంచి మళ్ళీ మనం దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ మనం రిటర్న్ అయ్యేటప్పుడు వెనక్కి తిరిగి అయితే చూడకూడదు. అది అక్కడికి వచ్చిన వాళ్ళు కంపల్సరీ ఇక్కడికి రావాలి అని అయితే ఉందన్నమాట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత పూజ అనేది ఓన్లీ దర్శించుకొని మనం రిటర్న్ అయిపోవచ్చు. ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు చేసుకుంటారు అన్నమాట, ఇక్కడ ఉంటాయి అన్నమాట. సో మేమైతే దర్శనం చేసుకొని ఇంకా రిటర్న్ అయిపోయాము. రిటర్న్ అయిపోయేటప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదు కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే రిటర్న్ అయిపోయాము. నైట్ అయిపోయిన తర్వాత మనం ఈవినింగ్ ఆ టైం అవుతుంది అనమాట. శరవణ భవన్, ఈ భవన్లో మనం దోశ లాంటిది ఆర్డర్ చేసుకొని తినేసి ఇంకా రిటర్న్ అయిపోయాం అనమాట. సో ఫైనల్లీ ఇలా రిటర్న్ అయ్యి వెళ్తున్నప్పుడు మనకు సాయిబాబాకి సంబంధించిన మ్యూజియం అక్కడ అంటే అన్నీ ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంది. లోపలికి వెళ్ళి బయటికి రావాలి, ఆ మ్యూజియం చూసి రావాలంటే చాలా టైం పడుతుంది. సో మేమైతే కొంచెం అక్కడ చూసి వచ్చాము, ఎందుకంటే మేము సాయిబాబా దగ్గరికి వెళ్ళి 1 డేలో చూసుకొని మళ్ళీ మార్నింగ్ రిటర్న్ అవ్వాలనుకున్నాం కాబట్టి కొంచెం మాకు అంతా ఇంకా ఫోన్ కూడా ఎక్కడంటే అక్కడ అలవాటు లేదు కాబట్టి ఉన్న దాంట్లో కొంచెం మీకు చూపించడానికి అయితే ట్రై చేసాము. ఇది మ్యూజియం అనమాట. ఇలా వాక్లో వెళ్తూ ఉంటే కనిపిస్తుంది మీకు. సో ఇక్కడ సాయిబాబాకు సంబంధించిన కొన్ని అంటే ఇంకా అంతా సాయిబాబా షిరిడియే కాబట్టి అక్కడ సాయిబాబాకు సంబంధించిన చిన్న గుడి లాంటివి ఇలాంటివి ఉంటాయి అన్నమాట. షాపింగ్ మాల్కి వాటికి వీటికి చిన్నవి. సో ఇంకా మేమైతే రిటర్న్ అయిపోవాలి. మాకైతే చాలా హ్యాపీగా అనిపించేసింది ఫ్రెండ్స్, చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ మేము వీడియో చేస్తే ఇంకా సాయిబాబా ఇది కంపల్సరీగా పెట్టాలని దీని మీద వర్క్ చేసి అన్నీ చేసాము. సో మీకైతే ఈ వీడియో నచ్చిందంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, కామెంట్ కూడా చేయండి. మీరు ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే కూడా
కంపల్సరీగా మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా కింద కామెంట్ చేయండి. నిజం చెప్తున్నా, ఎవరైనా ఎప్పుడైనా టైం దొరికితే సాయిబాబా గుడి దగ్గరికి కంపల్సరీగా వెళ్ళండి. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా రిలాక్స్గా ఉంటుంది. అక్కడికి వెళితే సాయిబాబా మన మధ్యలోనే తిరుగుతూ ఉంటాడు అనిపిస్తుంది. సో ఎన్ని టెన్షన్స్ ఉన్నా, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఇక్కడికి వస్తే ఏదో తెలియని అనుభూతి అయితే కలుగుతుంది కంపల్సరీగా మీకు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది ఇంతటితో మేము అయిపోయింది వీడియో, ఇంకా రిటర్న్ అవ్వాలి. సో థ్యాంక్ యూ సో మచ్. కంపల్సరీగా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.